మీరు చెప్పండి, ఎంఐఎం స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా ఎంఐఎం విజయకేతనం ఎగరేస్తుంది. అంత గట్టి కంచుకోట ఉన్నటువంటి ఎంఐఎంని బద్దలు కొట్టడానికి మీ దగ్గర సమ్మెట్లు బలంగా ఉన్నాయా? 40 years నుంచి ఎంఐఎం దగ్గర ఇది సీటు ఉన్నది. అసదుద్దీన్ వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓవైసీ, దాని తర్వాత అసదుద్దీన్. కానీ వాస్తవాల్లో మీరు పోతే ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఎంఐఎంకి గట్టి చేసింది కాంగ్రెస్ పార్టీనే. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దారుసలాం అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. అండ్ ఇవాళ వాళ్ళు గెలుస్తున్నారు. ఆ డిలిమిటేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. వాళ్ళు చిన్న పార్టీ నుంచి ఒక పవర్ఫుల్ పార్టీ చేసింది కాంగ్రెసే. కానీ 2014లో స్టేట్లో కేసీఆర్ వస్తేనే, సెంటర్లో కాంగ్రెస్ పోయి బీజేపీ వస్తేనే వాళ్ళు ఇమీడియట్గా కేసీఆర్ దగ్గర షిఫ్ట్ అయినారు. తెలంగాణ ఇచ్చింది మీకు అందరికీ తెలుసు, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి తిట్టి టీఆర్ఎస్ పవర్లో వస్తేనే టీఆర్ఎస్ దగ్గర వెళ్ళిపోయింది. సెంటర్లో ఎందుకు వాళ్ళు లింక్ పెట్టుకుంటారంటే వీళ్ళ మీద ఐటీ దాడి కావద్దు, సిబిఐ కేసు ఉండవద్దు, ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రావద్దు. అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ మీద 14 కేసులు ఉన్నాయి. ఒక్క కేసు కూడా ట్రయల్ మీద రాదు. ఎందుకంటే సెంటర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ ఉంటాయని. సో మీరు చెప్తున్నారు వాళ్ళకు ఇప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. ఇంత గట్టి పార్టీ తప్పకుండా గట్టిగా చేసింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ డిసైడ్ అయింది, ఎంఐఎంకి నమ్మి వాళ్ళకు గట్టిగా చేసినాం. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకి గట్టిగా చేద్దామని. మా దగ్గర లీడర్లు తక్కువ హైదరాబాద్లో, కానీ వర్కర్స్ చాలా ఎక్కువ. గట్టి వర్కర్స్ ఉన్నారు. కానీ ఎంఐఎంతో అలయన్స్ ఉన్నది అని వాళ్ళకు పక్క పెట్టేసినాం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నాకు సెలెక్ట్ చేసి, నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు నాకు ఎంపీ ఇవ్వమని. రాహుల్ గాంధీ టీం సర్వే చేసుకొని ఫిరోజ్ ఖాన్ సెక్యులర్ మంచి, ఫిరోజ్ ఖాన్కి కులం మతం లేదు, సాక్రిఫైసింగ్ మంచి, ఒక విప్లవం కోసం వచ్చినాడు, ఒక మార్పు తీసుకురావాలి వచ్చినాడు. ఎంఐఎం మీద 3 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాడు. ప్రతి ఒక్క టైం 50,000 ఓట్లు తీసుకువచ్చినాడు. బోకస్ ఓట్ల గురించి 5,000 10,000 ఓట్లతో ఓడిపోయినాడు అని ఆ రాహుల్ గాంధీ టీం అక్నాలెడ్జ్ చేస్తే నేను ఇప్పుడు వచ్చిన. సో ఇప్పుడు ప్రజలకి గట్టి చేద్దామని డిసైడ్ అయిపోయాను. తప్పకుండా 11th ఏప్రిల్ మీరు చూస్తారు ఏం డిఫరెన్స్ మేము క్రియేట్ చేస్తాం. అంటే ఎలాంటి మంత్రంతో ముందుకెళ్తున్నారు? అంటే ఒకవైపు ఎంఐఎం ఇక్కడ చాలా గట్టి పోటీ ఇస్తుంది. దాదాపుగా 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక బీజేపీ గోషమహల్లో తప్ప మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం విజయకేతనం ఎగిరేసింది గత ఎన్నికల్లో. సో ఈ నేపథ్యంలో మీరు చాలా ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది అంటున్నారు. ఏంటి మీ నమ్మకం? ఇప్పుడు మీరు గ్రౌండ్ రియాలిటీలో పోతే అండర్ డెవలప్డ్ ఏదైనా ఏరియా టోటల్ తెలంగాణలో ఉన్నది అంటే అది హైదరాబాద్, హార్ట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటేనే చార్మినార్ కనిపిస్తుంది. ఏ లోక్సభ నియోజకవర్గంలో అదే చార్మినార్, అదే ఓల్డ్ సిటీ ఉన్నది. డెవలప్మెంట్ కాలేదు. మీరు మాతో తిరగండి, ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క బస్తీ పోతాం. మినిమం ఏం కావాలి ప్రజలకు? ఎడ్యుకేషన్, స్కూళ్ళు, కాలేజ్ లేవు, హాస్పిటల్, హెల్త్ ఒకటే ఉస్మానియా చూడండి. మేము అక్కడ పోతే ఎక్స్రే మషిన్ ఉండదు, ఎంఆర్ఐ పని చేయదు, మందులు ఉండవు, బ్లడ్ రక్తం చాలా దూరం, హెల్త్ నెగ్లెక్ట్ చేసేసినారు. హౌసింగ్ చూడండి, 95%కి ఇల్లులు లేవు, ఏదో స్లమ్స్లో ఉంటున్నారు. కాస్మోపాలిటన్ సిటీ అని మాట్లాడతాం, కానీ వాళ్ళ పరిస్థితి మీరు నాతో చూడండి. హౌసింగ్ ప్రాబ్లం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ రాదు,
వస్తే కంటామినేటెడ్ వస్తుంది. డ్రైనేజ్ చూడండి, ఓవర్ఫ్లో అయితేనే ఉంటుంది. 2020లో ఈ టైంలో ఓవర్ఫ్లో అయ్యి ఇంట్లో వచ్చేస్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చేస్తుంది, మస్జిద్లో వచ్చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్లు చూడండి, రోడ్ వైడనింగ్ అయిపోయింది కానీ రోడ్ డెవలప్ కాలేదు. మెట్రో రైల్వే టోటల్ హైదరాబాద్లో వచ్చేసింది, ఓల్డ్ సిటీలో రాలేదు. జాబ్స్ ఆపర్చునిటీస్ జీరో. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.